గైస్ యష్ నటిస్తున్న టాక్సిసిటీ సినిమా మూవీకి సంబంధించి స్టోరీ లీక్ అయిందా? అవుననే సమాధానం అనిపిస్తుంది. అది కూడా అన్అఫీషియల్ సోర్స్ నుంచి కాదు, అఫీషియల్ సోర్స్ నుంచే. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే టాక్సిసిటీ సినిమాకి సంబంధించి స్టోరీ లీక్ అయింది. ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించి ఒక 2-3 అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్ట ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏ అఫీషియల్ సోర్స్ నుంచి లీక్ అవడం జరిగింది, ఆ స్టోరీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు 19th ఫిబ్రవరి, సినిమా రిలీజ్ ఇప్పుడు 19th మార్చ్, అంటే ఆల్మోస్ట్ ఇంకో నెల రోజులు ఉంది. కాకపోతే ఇది ఫిబ్రవరి మంత్ కాబట్టి ఈ మంత్లో 28 డేసే ఉంటాయి కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇంకో 28 రోజులు ఉంది. అంటే కాకపోతే ఏంటంటే ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే టాక్సిసిటీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. అంటే ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు ఈ వీడియో చూసే సమయానికి కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ వరకు కానీ టాక్సిసిటీకి సంబంధించిన మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి నెక్స్ట్ టీజర్ వస్తుందా, లేకపోతే ట్రైలర్ని రిలీజ్ చేస్తారా, లేకపోతే సాంగ్ని రిలీజ్ చేస్తారా తెలియదు. కానీ దానికి సంబంధించి ఈరోజు మేకర్స్ ఒక అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే. సో ఏంటంటే గ్లోబల్ వైజ్గా సినిమా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఏదైతే రాయా ఇంట్రడక్షన్ వీడియో రావడం జరిగిందో, ఆ వీడియో ఇప్పుడు అఫీషియల్గా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ని అయితే రీచ్ కావడం జరిగింది. ఓకే, సినిమాకి సంబంధించిన రాయా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ అయినప్పుడు వితిన్ 24 అవర్స్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో 24 అవర్స్లో అది 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం జరిగింది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. బట్ ఓన్లీ యూట్యూబ్లోనే ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ని అయితే క్రాస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించే మీకు కొద్ది రోజులకు ముందు మన ఛానల్లోనే చెప్పాను, ఏదైతే రాయా ఇంట్రడక్షన్ వీడియోలో ఆ డాన్సింగ్ కార్ సీక్వెన్స్ ఉందో, ఆ చర్చ్ దగ్గర అలాంటి సీన్ పెట్టడం, అలాగే చర్చ్ ఫాదర్పై దాడి చేయడం, దీని అంతా బేస్ చేసుకొని వీళ్ళపైతే కేసు అయితే నమోదు కావడం జరిగింది మూవీ మేకర్స్ పైన అని చెప్పి ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. మరి ఇదే రాయా ఇంట్రడక్షన్ వీడియో మరి సినిమాలో ఉంటే సినిమాకి కూడా అదే ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి ఒక డౌట్ మీకు రావచ్చు. కాకపోతే ఏంటంటే యష్ ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ వాడడం జరిగింది. ఏదైతే రాయా ఇంట్రడక్షన్ వీడియో ఉందో అది జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే షూట్ చేయడం జరిగిందంట. అంటే అది సినిమాల్లో ఉండదు, జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే అంత పెద్ద సెట్ వేసి ఆ విధంగా వాళ్ళు షూట్ చేయడం జరిగిందంటే యష్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోండి. అండ్ ప్రతిసారి యష్ అని ఎందుకంటున్నాను అంటే, గీతు మోహన్ దాస్ గారి డైరెక్టర్ అంటే ఈ సినిమా స్టోరీ వెనకాల ముగ్గురు పనిచేశారు. గీతు మోహన్ దాస్, రాఘవ, ఇంకా యష్. అందుకే ముగ్గురు ఉన్నారు కాబట్టి ప్రతిసారి యష్ అంటున్నారు. అందుకే యష్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే అక్కడ వేరే డైరెక్టర్ ఉంటే ముందుండే వాళ్ళేమో, కానీ లేడీస్ డైరెక్టర్ ఉంది కాబట్టి అందుకే అన్ని ముందుండి యష్ తన సినిమాని చూసుకొని యష్ తన సినిమాని గ్లోబల్ వైజ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు ఇంకోటి తెలిసిందే, ఈ సినిమా 18+ ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే రూపొందించడం జరిగింది. ఈ సినిమా మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ఇది రేటెడ్ మూవీ, పెద్దవాళ్ళకి మాత్రమే అని చెప్పి. ఇక ఫైనల్గా అసలైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఏ అఫీషియల్ సోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ సినిమాకి సంబంధించి ఏవైతే డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఉన్నాయో అవి ఓవర్సీస్ మార్కెట్లో పార్క్ సంస్థ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే పార్క్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోనే యష్ టాక్సిసిటీ సినిమాకి సంబంధించిన స్టోరీని ఒక 10-15 లైన్స్లో పెట్టడం జరిగింది. అలాంటి ఇంకో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది, ఈ సినిమాలో యష్ 2 పాత్రల్లో నటించబోతున్నాడా, లేకపోతే ఒకటే పాత్రలో ఉంటాడా, లేకపోతే డ్యూయల్ క్యారెక్టర్ ఉండబోతుందా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది. సో దానికి కూడా క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఈ సినిమాలో యష్ ఒకే పాత్రలో కనిపించబోతారు. కాకపోతే ఒకటి షార్ట్ హెయిర్స్తో, ఒకటి లాంగ్ హెయిర్స్తో. అది కూడా ఎందుకు అనేది కూడా ఇక్కడ రీజన్ ఉంది. దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, సరే టాక్సిసిటీకి సంబంధించిన స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది మాట్లాడుకున్నట్టయితే, టాక్సిసిటీ కథ ప్రకారం 1940 నుంచి 1970 మధ్యలో గోవాలో జరుగుతుంది. అంటే ఇది ఇండిపెండెన్స్ డేకి ముందు, ఇండిపెండెన్స్ డే అంటే టైం లైన్ అనేది 1940 నుంచి 1970 మధ్యలో జరుగుతుంది. ఇది కూడా గోవాలో జరుగుతుంది. అంటే టైం లైన్ అనేది 1940 to 1970 గోవాలో. ఆ టైంలో విదేశీ పాలన తగ్గిపోతూ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే తర్వాత ఎలాగో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి విదేశీ పాలన తగ్గుతూ ఉంటుంది. కానీ క్రైమ్ గ్యాంగులు పెరుగుతాయి. ఆ టైంలో క్రైమ్ గ్యాంగులు పెరుగుతాయి. అప్పుడు ఒక సాధారణ వ్యక్తి పెద్ద క్రిమినల్ డాన్గా ఏ విధంగా మారుతాడని సినిమాలో చూపించబోతున్నారు. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే కేజీఎఫ్లో కూడా మామూలుగా ఒక సిటీలో క్రిమినల్గా ఉండే, ఒక సిటీలో డాన్గా ఉండే యష్ తర్వాత కేజీఎఫ్కి వెళ్ళి అక్కడ దాన్ని సొంతం చేసుకొని ఏ విధంగా ఇండియాని శాసిస్తాడు, మరి తర్వాత కేజీఎఫ్ పార్ట్ 3లో ప్రపంచాన్ని శాసించే విధంగా ఉంటుందేమో. కానీ ఇప్పటికైతే ఇండియాని ఏ విధంగా శాసిస్తాడు, ఒక నార్మల్ మనిషి ఏ విధంగా ఇండియాకి సీఈఓగా మారడం జరిగింది, ఆ సినిమాలో డైలాగ్ కదా, ఎలా మారడం జరిగింది అనేది స్టోరీలా ఉంటుంది. సేమ్ అదే స్టోరీ కూడా ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి ఒక పెద్ద క్రిమినల్గా ఎలా మారబోతున్నాడు, అంటే యష్
ఒక నార్మల్ మనిషి నుంచి ఎవిలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్కి లీడర్గా మారాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది పవర్ కోసం పోరాటం, ద్రోహాలు, బ్రతకడానికి చేసే సాహసాల గురించి కథ. సో ఏంటంటే అదే నమ్మక ద్రోహం అంటే సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే సినిమా అన్నీ మన ప్రశాంత్ నీల్ సినిమాలో వస్తున్నాయి. సలార్ మూవీలో కూడా ఏ విధంగా ఆ కుర్చీ కోసం, కాన్సార్ కోసం ఏ విధంగా యుద్ధాలు జరుగుతాయో, ఒకరినొకరు వెన్నుపోటు పరుచుకుంటారో, అదేవిధంగా టాక్సిసిటీ సినిమాలో కూడా ఉండబోతుంది. స్మగ్లింగ్ రూట్లు యుద్ధాల్లో మారిపోతాయి, నమ్మిన వాళ్ళే వెనక్కి కొడతారు. అలాంటి పరిస్థితుల్లో బ్రతకాలి అంటే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు అనే స్థితి వస్తుంది. అతను తీసుకునే ప్రతి నిర్ణయం పెద్ద ప్రభావం చూపుతుంది, కానీ చివరికి అతన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది బయట వాళ్ళు కాదు, అతని లోపల ఉన్న చీకటే. అంటే యష్ ఎండింగ్లో నాకు తెలిసి రియలైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే యష్ ఇందులో 2 పాత్రలు నటించబోతున్నాడు. ఒకటి షార్ట్ హెయిర్స్ సింగిలే, అతనే షార్ట్ హెయిర్స్లో డాన్ అయినప్పుడు, అండ్ లాంగ్ హెయిర్స్తో ఇంకా మోస్ట్ బ్రూటల్గా మారినప్పుడు నాకు తెలిసి ఆ లాంగ్ హెయిర్స్తో ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే సినిమాకి సంబంధించిన ప్యాటర్న్ అనేది బాగుంది. 1942 1917 టైమ్ లైన్, గోవాలో ఒక నార్మల్ మనిషి ఏ విధంగా పెద్ద క్రిమినల్ డాన్గా మారాడు, తర్వాత ఏ విధంగా రిలీజ్ అయ్యాడు అనేదే సినిమా ప్యాటర్న్. మంచి ప్యాటర్నే. కాకపోతే ఈ ప్యాటర్న్ని ముందుకు ఏ విధంగా తీసుకొస్తారు అని చెప్పి మనం చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కేజీఎఫ్ సలార్ మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే మనకు ప్రశాంత్ నీల్ ఆల్రెడీ స్క్రీన్ ప్లే మనకు తెలుసు కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. మరి గీతూ మోహన్ దాస్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఎందుకంటే ప్రతి దాంట్లో యష్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా యష్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏ విధంగా స్టోరీని ముందుకు తీసుకెళ్లారు, ఏ విధంగా ఆ స్క్రీన్ ప్లే ముందుకు తీసుకెళ్లారు, మరి సినిమా రిలీజ్ అయిన రోజు ఆడియన్స్ నుంచి మెప్పు పొందుతుందా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా సినిమాకి సంబంధించిన స్టోరీ అయితే బాగానే అనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేయబోతున్నారు అనేది మనకు ఇంకో 28 రోజుల్లో మన ముందుకైతే తెలియబోతుంది, రాబోతుంది సినిమా అనేది. సో ఫైనల్గా ఏంటంటే ఇవి టాక్సిక్ సిటీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్. కాకపోతే ఈరోజు టాక్సిక్ సిటీ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో టాక్సిక్ సిటీ సినిమాకి సంబంధించిన స్టోరీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.